అమ్మా. ఓకే. అంతే. ఆ ఆ ప్రహ్లాదుని సంరక్షించడం కోసమని ఆ ఆ సభా మంటపం మధ్యలో ఉన్నటువంటి ఆ స్తంభం నుండి ఆవిర్భవించినటువంటి నరసింహస్వామిని దర్శించుకున్నటువంటి ఆ హిరణ్యకశిపుడు ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు ఆ రూపం చూసి. నరమూర్తి కాదు కేవల హరిమూర్తియుంగాదు, మానవాకారం కేసరి ఆకారమున్నది, హరి మాయారచితమగు యథార్థము చూడన్. ఇదిగో, నో డౌట్ అట్ ఆల్. ఈయన ఆ మాయగాడు నాడే ఆ శ్రీహరి యొక్క ఆ హరి మాయా రచితం. ఆయన ఆయన చిత్రం గీసుకున్నాడు. ఓహో, ఇలా రావాలనుకుని ఆయన అందుకు ఆయన పెట్టుకున్న రూపం ఇది. అటు అదే కాదు, నరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు, నరసింహ మామూలు మనిషి కాదు, కేవలం హరి కాను రాలేదు, ఆ విష్ణువు రూపము కాదు, మానవాకారంగానే ఉన్నాడు, కానీ కేసరి ఆకారంతో కలిగి ఉన్నాడు. ఇదంతా కూడా ఆ శ్రీహరి మాయ చేత రచింపబడినదే తప్ప ఈ చిత్రము అంటే ఆయన సంకల్పించుకొని ఇలా రావాలనుకుని వచ్చాడు. యథార్థము చూడన్, ఇది ఖచ్చితం, ఇదే సత్యం అని అనుకున్నాడు ఆ రూపాన్ని చూసి. ఇది నర రూపము కాదు, సింహ రూపము కాదు, యథార్థంగా ఇది మానవాకారం. సింహాకారము ఇది యథార్థంగా ఇది మానవాకారం, సింహాకారం రెండూ కలిసి ఏర్పడిన శ్రీహరి మాయా రూపము. లేకపోతే ఇటువంటి రూపం ఎక్కడైనా ఉంటుందా అంటే, చూడండి, స్వామి కూడా సమయం కోసం ఎంత వెయిట్ చేస్తాడు. మన పై శ్లోకాలు చదువుకుంటుంటే మనమైతేనా విరుచు పడిపోతాం. అవతల వాడు ఏమన్నా ఒక మాట లోపల నుంచి వస్తుందా లేదా అని చూసుకునేసరికల్లా ఈ మాట అనేస్తాడేమో, వెంటనే చెల్లిని మనం ఈ మాట అనేయాలని రెడీగా ఉంటామండి. కానీ ఆ స్వామి ప్రహ్లాద్ రక్షణకి ఉత్సుకతను చూపిస్తూ సమయం కోసం ఎదురు చూస్తూ ఆయన ఎక్కడున్నాడు, ఇక్కడ నేను చూపించ నేను ఎక్కడైతే అక్కడ ఉన్నాడు అని చెప్తున్నావు కదా, అయితే ఇక్కడ చూపు, ఇక్కడ ఉన్నాడా అని అడిగే వరకు ఆగాలి కదా. ఆగాడు. చూడండి, ఆ సమయస్ఫూర్తి కావాలి, ఆ కాస్త ఓర్పు కావాలి, ఆ కాలానికి కట్టుబడి ఉండాలి. ఇవన్నీ మనం స్వామి మనకు నేర్పుతున్నటువంటిది. ప్రహ్లాదుని బట్టి చూస్తే ఆయనకు మహా విశ్వాసం తప్ప ఇంకోటి భక్తి విశ్వాసం ఈ రెండిటితోటి అంత ఉగ్రరూపమైనటువంటి ఆ స్వామిని చూసినా కూడా అతనికి కరుణామూర్తిగానే ఆయన కళ్ళకి ఆ ప్రహ్లాదుడికి కనిపించాడు స్వామి. అంతేత ఏమీ బెదరలేదు. అమ్మ ఎవరికైనా భయంగా కనిపిస్తుందా? ఆవిడ ఏమి నగలు లేకపోయినా, ఇంకో పనులైనా, ఒక చింకి చీర కట్టుకున్నా ఆవిడ ఎప్పుడు కూడా కళకళలాడుతూ లక్ష్మీదేవిగానే భాషిస్తుంది కదా. నిజంగా ప్రేమ పడిన బిడ్డలకి అలాగా ఉంటుంది. తెంపున బాలుండాడిన సుధీరత సర్వగతత్వం ప్రతిష్ఠింపంతలంచి ఇందు నరసింహ శరీరం దాల్చి చక్రి శిక్షింపంగన్ వచ్చినాడు, హరిచే మృతియంచున్ తలంతున్ అయిన నా సొంపును బెంపునందరును చూడన్ చరింతు హరింతు శత్రువున్. చూడండి, మానవ నైజం మనకి ఈ ఈ యొక్క పద్యం తోటి మనం చూడొచ్చు. ఓ పక్కన మనం ఓడిపోతామని తెలుసు, మన శక్తులమని తెలుసు, మనకంత జ్ఞానం లేదని తెలుసు, ఏదో పోటుగాళ్ళగా మనం దాన్ని తయారు పడిపోతూ ఉంటాం. అంటే నేను వాడికన్నా గొప్పే అన్నంత వరకు మనం వాదిస్తూనే ఉంటాం, వాళ్ళతో దెబ్బలాడుతూనే ఉంటాం, వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉంటాం, మన శరీరాన్ని మన మనసుని పాడు చేసుకుంటూ ఉంటాం, అన్నీ చేస్తుంటాం. ఏమీ చేయలేమని తెలుసు, ఇదే మన జీవితాన్ని కూడా తెలుసు. అయినా కూడా చూడండి, ఆ శత్రుత్వం అవచ్చు, ప్రేమ అవచ్చు. అవతల వాడు నువ్వెంత ప్రేమ పడిపోయి వాడికి అడుగులు మడుగులు తెసినా వాడికి నీ ప్రేమ అక్కర్లేదు. అలా అయినా కూడా అలా వెనక పెడతాం. పిల్లలు వెనకాల, తల్లిదండ్రులు అనుకోండి, ఇది అనుకోండి, అసలు ఏదైనా చెప్తున్నా అంటే ఆ అహంకారము మమకారము రెండూ కూడా మనిషిని కొసాకు ప్రయత్నం చేద్దాం మాట్లాడేమో అది ప్రేమ చేత అవ్వచ్చు, శత్రుత్వం చేత అయినా అవ్వచ్చు. ఇక్కడ ఇద్దరి రెండు స్వభావాల్ని దీంట్లో ఎంత చెప్తారు చూడండి. తెలిసి చేస్తున్నాం మనం, అది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ తెంపున బాలుండాడిన సుధీరత సర్వగతత్వం ప్రతిష్ఠింపంతలంచి.
ఇదిగో ఈ చిన్న బుడతడు హరి హరి ఎక్కున్నాడు అక్కున్నాడు ప్రపంచం అంతా వ్యాపించున్నాడని చెప్పాడే, ఆ సర్వగతత్వమును ప్రతిష్ఠింపని తలచి అన్ని చోట్ల నేనే ఉన్నాను చూసుకో అని అది సుస్థిరం చేసి విశ్వానికి చాటాలి. ఆ భక్తిని మాట ఇంత విశ్వాసమైనది, ఇంత యథార్థమైనది అని చెప్పాలని చెప్పేసి ఆయన ఒక పట్టుకున్నాడు. పట్టుకొని తలంచి ఇందు నరసింహ శరీరం దాల్చి మళ్ళీ నా కోరికలకి, నేను పొందినటువంటి వరాలకి ఎటువంటిది ఈ దీంట్లో ఏది తక్కువైనా కూడా హిరణ్యకశిపుడు చంపబడలేడు. ఎంత గొప్పవాడైనా హరైనా సరే, ఎందుకంటే బ్రహ్మగారు అలాంటి వరాలు ఇచ్చేశాడు. అందుచేత నరసింహ శరీరం దాల్చి ఇదిగో నరసింహస్వామి ఆకారాన్ని పెట్టుకొని, అదే పని చెప్పారు కదా, మానవాకారంతో ఉన్నటువంటి కేసరి ఆకారంతో ఈ ఈ నరసింహ శరీరాన్ని కూడా దాల్చి చక్రి శిక్షింపంగాని వచ్చినాడు. ఇదిగో నన్ను అంతం చేయడానికి వచ్చాడు ఇతను. ఆ ప్రహ్లాదుడాడినటువంటి తెంపున ఎంత తెంపరి అయి మాట్లాడాడు, ఏం తెలుసని మాట్లాడాడు, అంత గర్వంగా మాట్లాడాడు. ఇందుగలడందు లేడని సందేహం వలదు చక్రి ఆయనదెందు వెతకి చూసిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటూ చెప్పేశాడు కదా ధైర్యంగా. ఆ మాటని సుస్థిరం చేయడం కోసమని ఈయన ఇలా వచ్చాడు. తెలుసు, నాకు ఆ విషయం తెలిసిపోయింది. శిక్షింపంగని వచ్చినాడు. హరిచే నృతి అంచుని తలంతుని, ఇంక అయిపోయింది నా పని, ఈ హరిచేతిలో నేను చనిపోక తప్పదు అని తలంచాడు. తలంచినప్పటికీ కూడా అయినా నా సొంపును పెంపును అందరును చూడని చరించు. ఇదిగో నేను పిరికి పందులాగా ఈయన తల ఉంచేసి ఆయన ఒక వేటు వేస్తే చనిపోవడము, లేకపోతే ఇదేంటి నేను కాళ్ళ మీద పడిపోవడము, శరణాగతి చేసుకో, ఇవన్నీ చెయ్యను. అందరు చూసేటట్టుగా నా పరాక్రమం ఏంటో ఈ ప్రపంచానికి తెలిసేటట్టుగా చేస్తాను. ఇంకా హరింతుని శత్రువుని, ఇదిగో ఈ హరిగాడి పని నేను చూస్తా. నా దగ్గర నిలబడే ధైర్యం ఈయనకొచ్చింది, మాయవేషాలు వేసుకుని వచ్చాడు, ఈయన నేను అంతం చేస్తాను. తల్లికి ఎంత వేదాంతాన్ని బోధించాడండి. మళ్ళీ ఆ రజోగుణం రాగానే ఇలాంటి శత్రుత్వము, అవతల వాడికంటే మనం గొప్ప వాళ్ళము అన్నటువంటి తెలుసు, మనం వాళ్ళకన్నా మనం తక్కువ వాళ్ళమని తెలిసినా కూడా అహంకారము మమకారము రెండు మన్ని అలా దిగజారు చేస్తాయి. కొసాకు మన జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉంటాం. అందుకే మరి రావణాసుడి స్వభావం కూడా అదే కదా. ఒకవేళ నేను ఆ రాముడి చేతిలో నేను ఖండింపబడినా నా శిరస్సు వెనక్కే పడుతుంది తప్ప ముందుకు పడను అంటాడు. అంతటి అహంకారం అది మనిషిని ఎంత ఇది చేస్తుందో. పాపం వెళ్ళిపో రావణ, రేపు ఇంటికి పో, హాయిగా విశ్రాంతి తీసుకో, మళ్ళీ ఆయుధాలన్నీ తెచ్చుకో, రేపటికి రా. స్వామి కొసాకు ఎందుకండి ఇంత బాధలు పడి ఇలా యాచకుడు గాను, దూతగాను, దానిగాను, విధిని గాను, రథసారి గాను, ఇంత నీచమైన దీనికి అంత దిగజారిపోవడం ఎందుకండి? సంకల్పం మాత్రంగా ఆయన చేసేలేడా? ఈ హిరణ్యకశిపుడిని కూడా అలా సంహరించవచ్చు కదా. ఏమిటి రకరకాల రూపాలు ధరించి ఆయన కోరికలకి అన్ని కూడా మనసులో పెట్టుకుని దానికి తగినట్టుగా ఇంత వచ్చి ఇన్ని పాటలు పడాలా అంటే మరి ప్రపంచానికి తనేంటో, ఎంత భక్తుల మీద తనకి ఎంత ఇది ఉంటుందో, భక్తుల కోసం ఎంత దిగజారిపోతాడో స్వామి. దీన్ని బట్టి మనకి ప్రహ్లాద చరిత్ర గురించి తెలియాలంటే మరి ఆ స్వామి అలాంటివే చేసుకురావాలి. ఇక్కడ ఏంటి, ఈయన కూడా అలాగే అనుకుంటున్నాడు, నా ధైర్యం నా పరాక్రమం నేను చూసుకుంటా అన్నట్టు ఇతని శత్రు యొక్క మనస్సుని కూడా చక్కగా ఆవిష్కరింపజేశారు ఈ పద్యంలో. శాసంతో బాలుడు పలికిన మాట నిలబెట్టడానికి, తాను సర్వాత్మకుడని నిరూపించడానికి హరి ఈ నరసింహ రూపం ధరించి నన్ను శిక్షించడానికి వచ్చాడు. ఇక శ్రీహరి చేతిలో నా మృత్యువు తప్పదు. అయినా ఇంద్రియేట నా బల పరాక్రమాలు ప్రదర్శిస్తాను, శత్రు సంహారం చేస్తాను, విజయం సాధిస్తాను అని అనుకుంటూ ఇలా తలుచుకున్నాడు. నరసింహమూర్తి హిరణ్యకశిపుతో పోరి వధించుట. సరే, ఇతను ఇలా తలచాడు, స్వామి ఏ లాభం లేదు, ఇంకా వీటిని అంతం చేసేయాలి అని అనుకుని ఆయన స్థిర బుద్ధితో స్వామి ఉన్నాడు అని మెత్తబడని చిత్తంబున గదనెత్తుకొని తత్తరంబున ఆర్చుచు అకుంఠిత కంఠీరవంబు డగ్గరు
గంధ సింధురంబు చందంబున నక్తంచెర కుంజరుండు నరసింహదేవునకెదురు నడచి తదీయ దివ్య తేజో జాల సన్నికర్షంబునంచేసి దవానలంబు రగ్గరిన కద్యోతంబునున్ బోలే కర్తవ్యములు తెలియక నిర్గత ప్రభుండై ఉండే అప్పుడు. అసలు ఆ స్వామిని చేరటానికి కూడా ఇతనికి ఏమీ ఆ ఒక పెద్ద దావానలం ఆ కార్చిచ్చు ఎదురకుండా ఒక మినుగురు పురుగు వెళ్ళి తను ఎంతో మినుగురు పురుగు ఇలా కదిలేసి తెచ్చుండి ఒక కాంతి వస్తూ ఉంటుంది. ఆ కాంతి చూసుకొని నేను గొప్పదాన్ని అనుకుంటూ ఎలా అయితే ఆ దావానం చుట్టూ తిరిగితే ఏమైపోతుంది, దాంట్లో పడి మసైపోదా, అలా అలా అని తెలిసి కూడా కర్తవ్యాలను కూడా మర్చిపోయి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయి తన తేజస్సును కూడా కోల్పోయాడు హిరణ్యకశిపుడు. మళ్ళీ వివరంగా చదువుతాను భావం అని భావించి హిరణ్యకశిపుడు వెనకంజ వేయకుండా మనోధైర్యం తెచ్చుకున్నాడు. అమ్మో, ఈ హరికి భయపడి మనం వెనకడుగు వేయకూడదు అనుకుని చాలా ధైర్యం తెచ్చుకుని ఒక అడుగు ముందుకు వేశాడు. గద ఎత్తి తొట్టుపాటుతో అరుస్తూ ముందుకు వస్తున్నాడు. ఓ పక్కన కాలి చేయి కొంచెం తొట్టుపాటు కలుగుతోంది, ధైర్యంగా అడుగు వేయలేకపోయాడు. గద ఎత్తాడు, తొట్టుపాటుతో అరుస్తున్నాడు, ముందుకు వస్తున్నాడు. మృగరాజును సమీపించే మదగజంలాగా రాక్షసేశ్వరుడు నరసింహస్వామికి ఎదురు నడిచాడు. ఒక మృగరాజు అంటే సింహం, ఆ సింహానికి ఎదురుకుండా ఒక మదగజం, నేను బాగా బలమైన దాన్ని, నాకు ఇది ఉంది అనుకుంటూ ఎలా అయితే ఒక సింహానికి ఎదురుగా వెళ్ళి నిల్చున్నటువంటి మదగజాన్ని కూడా ఆ కుంభస్థలాన్ని కూడా కొట్టేటువంటి ధైర్యం కలది సింహం. అలాంటిది దానికి ఎదురుకుండా వెళ్ళి నా అంత జంతువా నువ్వు అన్నట్టు నిలబడితే ఏమైపోతుందో అలాగా ఈ మృగరాజును సమీపించే మదగజంలాగా రాక్షసేశ్వరుడు నరసింహస్వామికి ఎదురుగా నడిచాడు. ఆ దేవదేవుని దివ్య కాంతి సమూహాల ముందు హిరణ్యకశిపుడు దావానల ముందు మినుగురు పురుగులాగా ఉన్నాడు. ఆయన రక్త ఒక అగ్ని గోళంలాగా కనిపిస్తున్నాడు. దాని చుట్టూ ఒక మినుగురు పురుగు తిరిగినట్టుగా అయిపోయింది తన పని. ఆ దివ్య తేజస్సు, ఆ దివ్యమంగళ విక్రయించి వచ్చేటువంటి ఆ కాంతి సమూహాలు ఒక్కసారిగా తన మీదకి వచ్చేస్తుంటే ఒక మినుగురు పురుగు లాగా తన స్థితి అలా అయిపోయింది. దాంతో ఇంకా అసలు ఏం చెయ్యాలి, కర్తవ్యం ఏమిటి, అసలు ఏం చేయకూడదు, మనం అన్ని తిరిగిపోవాలా, ఇతన్ని ఎదుర్కోవాలా, ఏమీ తెలియనటువంటి వాడైపోయాడు. తన తేజస్సును కూడా మొత్తం కోల్పోయాడు. ప్రకటం వై ప్రళయావసానం నమున్ బ్రహ్మాండ భాండావరోధకమై ఉన్న తమిశ్రమున్ జగమునుత్పాదించుచోన్ త్రావి సాత్విక తేజో నిధి అయిన విష్ణు నెడ ఉద్దీపించునే నష్టమై వికలం వై చెడుగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమ. అది ఆ సాత్విక గుణం ముందర ఈ తామస గుణము ఎప్పుడైనా చెల్లుతుందండి. అవతల వాడు ఎంత రజోగుణంతో తామస గుణంతో పెట్టిరేగిపోతూ ఉంటే ఉన్నా ఒక్క సాత్వికుడు అండి ఎంతసేపు వాక్కుంటాడండి అవతల వాడు. మనం కాసేపు మౌనంగా ఉంటే పిచ్చెక్కినట్టు వాక్కుని వాడే ఊరుకుంటాడు కదా. మనకు పెద్దలందరూ చెప్పేది జీవిత పాఠం ఇదే మనకి. నమ్మ కాస్తాను మూసుకున్నమ్మ కాసేపు కాసేపు ఊరుకుంటే అంటూ చెప్తారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు పాపం. ప్రకటం వై ప్రళయావసానమునమున్ బ్రహ్మాండ పాండావరోధకమయ్యున్న తమిశ్రమున్ జగమును ఉత్పాదించుచోన్ త్రావి. ఒక చీకటి వచ్చిందంటే వెలుగు రాకుండా ఎందుకు చీకట్లో ఉండిపోతుందా? అలాగా ఎందుకు ఈ స్వామి ఆ ప్రళయాన్ని చేశాడు? ధర్మరాజా, పూర్వం ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండం మొత్తానికి అవరోధంగా గాఢమైన చీకట్లు కమ్మి లోకం నాశనం కాబోతున్నప్పుడు ఆ అంధకారాన్ని అవపోసన పట్టి తేజోముక్తి అయ్యాడు. ఎందుకండి స్వామికి ఇంత తేజస్సు ఎక్కడి నుంచి వచ్చేసింది? ఎవరన్నా ఇది అందరూ డొనేట్ చేసేసారా అంటే కాదండి. ఈ ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండం అంతా కూడా సమస్త జగత్తంతా కూడా గాఢాంధకారం అయిపోయింది, చీకట్లతో క్రమ్మిపోయింది, లోకం అంతా నాశనం అయిపోతుంది, అసలు కనపడకుండా జలమయం అయిపోతుంది, ఆ అంధకారంలో పడిపోయింది అని అనుకున్నప్పుడు ఆ జగత్తునంతా కూడా అవపోసనం పట్టేశాట. అవపోసనం పెట్టడం అంటే ఇలా పురుషులతో తాగేస్తారు కదా, అలా పట్టేశాట. పట్టేసి తేజోమూర్తి అయ్యాడు స్వామి.
విష్ణువు. అటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ముందు ఈ తామసుల పరాక్రమం పటాపంచల కాక ప్రకాశిస్తుందా? చెప్పండి. ఎక్కడండి వీళ్ళకి ఏదో వాళ్ళకి వీళ్ళకి అసలు పోటీ ఏంటండి? అసలు వాళ్ళు ఎదుర్కొన్నా నిలబడే ఏం ధైర్యం అండి, అలా నిలబడ్డాడు హిరణ్యకశిపుడు అన్నట్టుగా అందరికీ తెలిసేట్టుగా ఉంది వాళ్ళిద్దరి స్థితి అంతా. ఆ దానవేంద్రుండు మహోదండంబగు గదాదండంబు గిరగిరం తిప్పి నర మృగేంద్రుని వేసిన అతండు దర్పంబున సర్పంబు నొడిసి పట్టి సర్ప పరిపంధి నెప్పున దితి పట్టిన్ పట్టి కొన్నిన మిట్టిపడి దట్టించి బిట్టు కట్టలుగా అయ్యసురవరుండు దృఢ బలంబున నిట్టెట్టు మిడిసి పట్టు తప్పించుకొని విడివడి దిటవు తప్పక పుట్టించి యుప్పరం బెగసి విహంగ కులరాజ చరణ నిర్గళిత భుజంగంబు తరంగునన్ తలంగ ఉరికి తన భుజాటోపంబున నరకంఠీర ఉండు కుంటి తుండయ్యడినని తలంచి కలంగక చలంగుచున్ తన్ను నిబిడ నీరు ధనికరంబుల మాటున నిలింపులు గుంపులు కొని దాగి మూగి క్రమ్మర ఆత్మీయ జీవన శంకా కళంకితులై మంతనంబులు చేయుచు నిరీక్షింప అక్షేణ సమర దక్షత విశేషంబుపలక్షించి ఖడ్గవర్మంబులు ధరించి భూన్న భోభాగంబులన్ వివిధ విచిత్ర లంఘన ఆలాఘవంబులన్ పరిభ్రమణ భేదంబులన్ కరాళ వదనుండై అంతరాళంబునం తిరుగు చాళువ డేగ చందంబున సంచరించి సహింపక. ఇప్పుడు నిజంగా అతను ఎదురుపడ్డాడు, వచ్చేసాడు, ఇతని మీదకి స్వామి మీదకి ఉరుకులు వేసుకుని వచ్చేస్తుంటే ఈయన కూడా గబుక్కున్న బయటకు వచ్చేసి ఈ దొరికాడు కదా అని చెప్పి ఆయన పట్టుకుని చంపేద్దామంటే భూమి మీద చావడు కదా. అంచేత ఎప్పుడు టైం వచ్చేవరకు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మనం ప్రత్యక్షంలో తన ఈ మానవుడు ఎలాగా తన యొక్క ధైర్య సాహసాలని, తన యొక్క ఏంటి ఆ స్వాతంత్ర్యాన్ని, దీన్ని కూడా ప్రకటించుకోవాలని ఎంత ఉత్సాహపడుతూ ఉంటాడో, స్వామి ఎలా అనిచేస్తూ ఉంటాడో, ఈ రెండు మనకి ఇక్కడ ఆ పోరాటం తెలుస్తుంది. దానవ వీరుడు తన భయంకరమైన గదాదండం గిరగిరా తిప్పి నరసింహస్వామిపై విసిరాడు. ముందర ఈ హిరణ్యకశిపుడు తన దండాన్ని, ఆ గదాదండాన్ని గిరగిరగిరా తిప్పి ఒక్కసారిగా స్వామి మీదకి విసిరాడు. వెంటనే ఆ స్వామి గరుత్మంతుడు సర్పాన్ని ఒడిసిపట్టినట్లుగా రాక్షసరాజును పట్టుకున్నాడు. ఇదొక గరుత్మంతుడికి ఈ పాములన్నీ మొత్తం వచ్చేస్తే మాత్రం ఏమన్నా భయమా? అలాగా ఆ ఒక పాముని అవలీలగా ఎలా అయితే ఆ తల నుండి విషమ పనికి అంటారు కదా, ఆ తల దగ్గర కనుక ఇలా పట్టుకుంటే ఇంకా పాము ఏమి ఎన్ని కిలగలాడినా అదేమి మన కాటు వేయదు. అలాగా సర్పాన్ని ఒడిసి పట్టినట్టుగా ఆ రాక్షసరాజు పట్టుకున్నాడు ఈ ఆ గదాదండాన్ని. దానవేంద్రుండు ఎగిరి పడి ఇటు అటు గుంజుకొని కోపంతో చాకచక్యంతో బలం పుంజుకొని పట్టు తప్పించుకున్నాడు. అప్పుడు ఇతను కూడా ఆ గదాదండాన్ని ఎప్పుడైతే పట్టేసుకున్నాడో ఆ ఎగిరి అటు ఇటు గుంజుకున్నాడు కోపంతో చాకచక్యంతో, మళ్ళీ బలాన్ని మళ్ళీ తెచ్చుకొని నెమ్మదిగా ఆ పట్టు తప్పించుకున్నాడు తను దానవేంద్రుడు. అధైర్యం చెందకుండా గరుత్మంతుని పట్టు తప్పించుకున్న సర్పరాజులాగా ఎగిరి పడుతూ చిందులు తొక్కుతూ పోరాడసాగాడు. యువతల ఆ గరుడుకి ఒక సర్పరాజుకి జరిగేటువంటి ఆ యుద్ధంలాగా ఇది తప్పించుకోవాలని చూస్తోంది. అవతల వైపు నుంచి ఆ గరుడులాగా స్వామి హిరణ్యకశిపుడిని వదలట్లేదు. తన భుజ బలం ముందు నరసింహుడు లొంగిపోతాడులే అనుకుని రాక్షసేసుడు కలతపడకుండా విజృంభిస్తూ అతి నిపుణంగా తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు. స్వామి ఏమి పరాక్రమం చూపించట్లేదు, ఇంకా టైం రావాలి. అందుకోసమని ఇతనే రెచ్చిపోతున్నాడు. ఎలా అనుకుంటున్నాడు, అయిపోయిందిలే
వీడెంత మాయ వేషాలు వేసుకుని వచ్చినా నా పరాక్రమం ముందు తల దించాల్సిందే, అలా అయిపోతాడు అనుకున్నాడు ఇతను. నరసింహుడు లొంగిపోతాడులే అనుకుని రాక్షసేశ్వరుడు ఏమి కలత చెందలేట. ఆ విజృంభిస్తూ అతి నిపుణంగా తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాల మాటను నక్కి నక్కి చూస్తూ దేవతలు వీడు లొంగేటట్లు లేడు, మన జీవితాలకు ముప్పు తప్పేటట్లు లేదు అని దిగాలు పడి ఆలోచన చేస్తున్నారు. బాబోయ్, ఆ నరసింహస్వామి మీదకి ఈ హిరణ్యకశిపుడు వెళ్ళిపోతున్నాడు, గదాదండాన్ని విసిరాడు, తన ట్రిక్స్ అన్ని చూపిస్తున్నాడు, స్వామి తీసే ప్రయత్నం చేస్తున్నాడు. వీడు ఎక్కడా స్వామికి అందేటట్టుగా లేడు, వీడు ఎక్కడా కూడా స్వామికి వీడు లొంగేటట్టు లేడు, వీడు తప్పేటట్టు లేదు, మనకి ముప్పు తప్పేటట్టుగా లేదు, మనం అంతే సంగతి, మన పని అయిపోయింది అని అనుకుని దేవతలందరూ కూడా నక్కి నక్కి చూస్తున్నట్టు. ధైర్యంగా ఎదుగుకుండా వచ్చేది లేదు. ఈ హిరణ్యకశిపుడు యొక్క కోపానికి బొమ్మసైపోతామని వాళ్ళ భయం వాళ్ళకి. అంతే నిక్కి నిక్కి దాక్కుని చూస్తున్నట్టే ఈ వీళ్ళిద్దరి యొక్క యుద్ధాన్ని. ఆ రాక్షసుని రహస్యంగా చూస్తూనే ఉన్నారు. అలాగా బాబా హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నాడు స్వామి ఎలాగా రెస్పాండ్ అవుతున్నాడో అని అనుకుంటూ చూస్తున్నారట. హిరణ్యకశిపుడు యుద్ధ విద్యా తంత్రాలు ప్రదర్శిస్తూ చిత్ర విచిత్ర గతులలో ఆ కవచధారి అయి ఖడ్గ చాలనం చేస్తూ భూమి ఆకాశాలంతటా తానే పరిభ్రమిస్తున్నాడు. అసలు ఆయన నిశాచరుడు కదా, నిశాచరులో శ్రేష్ఠుడు ఈయన. మాయ వేషాలు వేయడంలో వాళ్ళకి కామరూపులు కదా, ఏది కావాలంటే అలా చేసేయగలరు. అంచేత తన యొక్క పైగా యుద్ధ తంత్రాలు తెలిసినవాడు. ఈ యుద్ధ విద్యా తంత్రాలన్నీ కూడా ప్రదర్శిస్తూ చిత్ర విచిత్ర గతులలో కవచాలను ధరిస్తూ ఖడ్గచాలనం చేస్తూ ఖడ్గాన్ని అటు ఇటు తిప్పుతూ ఈ భూమి ఆకాశాలంతటా మొత్తం తానే ఉన్నాడు అన్నట్టుగా తిరిగేస్తున్నట్ట. నేర్పుగా దూకుతున్నట్ట, రకరకాలుగా తప్పించుకుంటున్నట్ట. ఒక్కొక్కసారి స్వామికి దగ్గరగా పెడతాట, ఒకసారి దూరంగా వచ్చేస్తుంటాట, ఒకసారి ఆకాశంలో సంచరిస్తున్నట్టుంటాట. అలాగా భయం పుట్టించే ముఖంతో ఆకాశంలో తిరిగే డేగలాగా, ఒక డేగ ఏంటంటే ఆకాశంలో అలా తిరుగుతుంది. దాని రూపం చూస్తే, దాని ముక్కు చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. దాని ఆకారం కూడా పెద్దగా ఇప్పుడు అవే కదా, ఏదో ఈ మొన్న ఎక్కడ టీవీలో కూడా చూశాను, వాటిని ఏంటంటారు, ఫోటోలు అవి తీస్తున్నది, దానిలాగా డాగల్ని వాటిని వాళ్ళ కూడా ఉపయోగిస్తున్నారు. అలాగా వాటి పేర్లు నాకు గుర్తు రావట్లే. భయం పుట్టించే ముఖంతో ఆకాశంలో తిరిగే డేగలాగా ఎగిరిపడుతుంటే ఆ రాక్షసుని అహంకారాన్ని సహింపక ఆగ్రహించాడు నరసింహసేపు. ఇంతసేపు టైం ఇస్తాడండి ఎందుకండి అన్న వెర్రివాడ దేవుడు అంటే. అప్పటికైనా ఈ జీవుడు తన స్వరూపం తెలుసుకుంటాడేమో. నేను స్వతంత్రుడిని కాదు, నేను ఎప్పుడు కూడా స్వామికి పరగతుడిని, ఆయన తప్ప నాకు ఇంకో దిక్కు లేదు అని ఆశించినేమో. అనన్య శరణత్వము వాటి అర్థాలు కాస్త బుర్రలోకి ఇస్తాయేమో మాట్లాడేమో అని తల్లిదండ్రులు కూడా ఏమన్నా ఒక తప్పు చేయగానే పిల్లవాడిని ఏదో శిక్షించే సమంతం వాడిని కొట్టేసో తిట్టేసో బయట పోరాన్ని తిండి నీళ్ళు పెట్టినాను అంటారు కదా. నయానో భయానో వాడు మాట్లాడేమో అని అవకాశం ఇస్తారు, చెప్తారు, చూస్తారు, అన్ని చేస్తారు కదా. ఇంకప్పుడు ఇంకా ఈ రాక్షసుడి ఈ అహంకారం పోలేదు. నేను గొప్పవాడిని, నేను లోక తీసుకోగలను అనేటువంటి ఆ దురహంకారాన్ని ఇంకా సహింపలేకపోయాడు స్వామి. తన యొక్క స్వరూపం అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ స్వామి వల్ల కదా అనేది అది మర్చిపోయినప్పుడు కదా ఆ రూపం అహంకారం బయటకు వస్తుంది. అప్పుడు ఆగ్రహం వచ్చింది నరసింహమూర్తికి. అందుకని ఆయనకి ఆగ్రహం ఎప్పుడు రాదండి. తన భక్తుల్ని ఎవరైనా కనుక చిన్న మాటతో కానీ, మా చేతతో కానీ, మనసులో కానీ ఆగ్రహిస్తే సహించరనమాట స్వామి. ఏదో రకంగా వాళ్ళని ఎలా చెప్పాలో బుద్ధి అలా చెప్తాడు. పంచానోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరములు మెల్లన్ పూరితముగా దంశాంకురాభీలతగధగాయిత దీప్తి అసురేంద్రు నేత్రములన్ అంధములుగన్ కంటక సన్నిభోత్కట కేసరాహతి అభ్రసంగము భిన్నమై చెలింపన్ ప్రళయ ప్రచంచల ప్రతిమస్భాస్వరములై కరన్నఖరోచులు ప్రముదేరా
సటలు జళిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలి జివ్వయాడించి లంఘించి చేతనుడివి పట్టె నరసింహుండు ఆదితి పట్టి అధిప. అదిగో ఒక్కసారి ఒక్క పట్టు పట్టాడు ఆ హిరణ్యకశిపుణ్ణి. ఎవరు? నరసింహుండు. ఆ దితి పట్టి ఆ ద్వితీయ కుమారుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి ఇలా పట్టుకున్నాడండి అని ఒక్క పట్టు ఉడుము పట్టు అంటారు సరా. స్వామి కనుక మన మీదకి ఆయనకు ఆగ్రహం వస్తే అనుగ్రహం ఎలా ఉంటుందో ఆగ్రహం కూడా ఆ స్వామి కోపం రాకుండా మనం చూసుకోవాలి. వచ్చిందో ప్రళయకాలం అగ్నిలాగా దహించేస్తాడు మన్ని. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ దిత్తి పట్టిని ఇలా పట్టుకున్నాడు అని చెప్తున్నారు కదా ధర్మరాజుకి నారదుడు. ఆ చెప్పిన విషయాల్ని ఇక్కడ సూతుల వారు ఈ పర్షియన్ మహారాజుకి చెప్తున్న విషయం ఇది. ఎలా ఉన్నట్ట స్వామి అలా అవుతూ అప్పుడు ఆ నరసింహుడు ఇలాగ పట్టుకున్నాడు అని. అంటే ఆ స్వామి యొక్క హావభావాలు, ఆయన యొక్క చేష్టలు, ఎంత దాంట్లో వచ్చినటువంటి ఆ నేర్పు అన్ని ఎక్కడ పట్టాలి అక్కడ పట్టాలి. కానీ చూడండి, ఇక్కడ ఒక దెబ్బ కొడితే పడిపోతాం. అలాగా ఆ ప్రాణం పోయేటువంటి ఆ స్థలాలని కనుక పట్టుకుంటే అది పైగా ఇక్కడ మామూలు మనిషిలా ఏదో దెబ్బ వేస్తే ఊరికే ఇలా చేయి తగిలిస్తే చాలా చచ్చిపోతాడు. కానీ చావుడు కదా ఇతను. ఎక్కడ చంపాలో అక్కడ చంపాలి కదా. అంచేత అవన్నీ చూసుకొని పాపం చెయ్యాలి. ఉగ్ర నరసింహస్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసములలో అగ్ని జ్వాలలు వెలువడి భూమి ఆకాశాలు నిండిపోయాయి. మామూలు ఆ రాక్షసేంద్రుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మొత్తం ప్రపంచాన్ని తలకిందులు చేసేస్తుంటే గ్రహ మండలాన్ని, నక్షత్ర మండలాల్ని, మరి స్వామి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా ఉంటాయండి? అగ్ని జ్వాలలు వెలువడుతున్నాయట, భూమి ఆకాశాలు నిండిపోయాట. ఏది భూమి ఏది ఆకాశం తెలియట్లేదు. ఆయన కోరల దగదగ కాంతులు ఆ నిశాచరిని నేత్రాలకు మిరుమిట్లు గొలిపి అంధుణ్ణి చేశాయి. ఒక కాంతి, దివ్యమైనటువంటి ఒక మనం ఎంత అని చెప్పలేం ఆ కాంతి ఎలాంటిది అనేది. 1000 సూర్యుల కాంతి ఒక్కసారి వచ్చేసి మన కళ్ళ మీద పడితే కళ్ళు గట్టిగా మూసేసుకుంటాం గుడ్డివాళ్ళ, తప్ప మనం చూడగలమా? అలా అయిపోతున్నట్ట. దేనివల్ల? ఆ కోరల దగ్గ కాంతులు ఆ స్వామి యొక్క నృసింహ రూపం ఇది కదా, కేసరి రూపం కదా. ఆ కేసరి యొక్క ఇవి ఉంటాయి కదా కోరలు. ఆ కోరల యొక్క కాంతిట ఇలాగ ఇతనికి ఆ నిశాచరికి నేత్రాలకి గుడ్డ వచ్చేసిందా అన్నట్టుగా అయిపోయిందిట. అంటే కళ్ళు తేరి పార చూడలేకుండా అయిపోయాడు ఆ రాక్షసేశ్వరుడు. కంటక సమూహాల వంటి ఆయన కేసరాల విదిలింపులకు గగనంలోని మేఘపంక్తులు చెల్లాచెదిరైపోయాయి. ఇంకా కంటకం అంటే ఒక ముళ్ళండి, ముళ్ళక దుబ్బుని తీసుకెళ్ళి ఒక్కసారి కనుక కొడితే ఆ ఏంటి ప్రళయ అలాంటి అంత వాడిగా ఉన్నటువంటివి ఏమిటవి? ఆయన కేసరాలు, ఈ జుట్టు తాలూకు కొసలు, అవి ఒక్కసారి ఇలా విదిలించేసరికల్లా ఆ గగనంలోని మేఘపంతులన్నీ కూడా చల్లా చెదరైపోయాట. ఆ ఉగ్రమూర్తి తీష్ణములైన నఖకాంతులు ప్రళయకాల మేఘాల విద్యుల్లతల వల్లే మెరుస్తున్నాయట. ఇక్కడ కూడా మళ్ళీ ఒక మంచి మాట చెప్పుకుందా. నఖకాంతులు స్వామి యొక్క పాదాలట ఒక కల్పవృక్షంట. ఆ కల్పవృక్షం నుంచి వచ్చినటువంటి చిగుళ్ళుట స్వామి పాదాల యొక్క వేళ్ళుట. అంతే కదా. కల్పద్రుమ ఒక చెట్టు అనుకోండి, ఆ చెట్టుకు చిగురు రావాలి ముందర. చిగురు వచ్చాకే దాని నుంచి కాయలు, పళ్ళు, అన్ని పువ్వులు అన్ని వస్తాయి. మొగ్గలు వచ్చా పువ్వులు, తర్వాత కాయలు, అలా కదా రావాలి. అలాగా ఆ కల్పవృక్షంట స్వామి పాదాలు. దాని నుంచి వచ్చినటువంటి ఏంటి పల్లవాలు అవి ఒకే చిగుళ్ళేమో వేళ్ళుట. ఆ చిగుళ్ళకు ఆ వేళకు ఉన్నటువంటి నఖములు ఆ నఖముల యొక్క కాంతి ఒక పెద్ద ప్రవాహము అని చెప్తారు ఆ నఖ కాంతులు. అలాట ఇక్కడ ఉగ్రమైనటువంటి కాంతులు. అక్కడ హాయిగా స్నానం చేసి హాయిగా మన తాపాన్ని పోగొట్టుకునేటువంటి
ఇక్కడ కరుణ రసంతో కూడినటువంటి ప్రవాహము భట్టర్ వారు చూసినటువంటి నక్క కాంతులు. ఇక్కడ ఎలా ఉన్నాయో చూడండి. ఆ ఉగ్రమూర్తి తీష్ణములైన నక్క కాంతులు ప్రళయకాల మేఘాల విద్యుల్లతల వల్లే మెరుస్తున్నాయి. ప్రళయకాలం అంధకారం ఆవరించిపోయింది. ఈ మేఘాలన్నీ కూడా ఒక్కసారి ఇలా అలా వెళ్ళిపోవాల్సింది తప్ప స్థిరంగా వాటి కాంతుల్ని పెట్టడానికి వీల్లేదు. ఆ నరహరి అదును చూసి జటలు జుడిపించాడు. ఆ కాలం అది చూసారా, ఆ అదును కోసం ఎదురు చూడాలి ఎవరైనా సరే. టైం కోసం కాస్త వెయిట్ చేయమ్మా, వెయిట్ చేయండి అమ్మా, వెయిట్ చేయండి అమ్మా అంటారు చూడండి పెద్దవాళ్ళు. కాస్త ఆ నరహరి అదును చూసి జడలు జుడిపించాడు. ఒక్కసారి ఆ జుట్టుని ఇలా విదిలించాడు, ఒక్కసారి గర్జించాడు, హుంకరించాడు. ఇంకా లాభం లేదనుకొని అలాగ ఒక్కసారి గర్జించాడు, సింహనాదం చేశాడు. సింహే కదైనా హుంకరించాడు. కనుబొమ్మలు మునిచాడు, కనుబొమ్మలు ముడివేశాడు. ఆ రూపం అలా మార్చుకున్నాడు. తీష్ణంగా చూశాడు, కోపంగా ఇలా చూశాడు. ఆ కోరలు చూస్తుంటే ఆ కాంతులు, ఈ నఖముల కాంతులు, ఈ అవతల వాడికి అసలు కళ్ళు కనపడకుండా అయిపోయాయి. వాడు ఎవరున్నారు ఎదుర్కొండా అక్కడ అసలు కనిపించట్లేదు. నరసింహుడు నాలుక వికృతంగా ఆడించి, ఆ నాలుక చూస్తే అగ్నిగోళం అని చెప్పారు కదా, అన్నిటినీ దావానాలంతా కూడా ప్రళయకాలంలో ఉన్నటువంటి ఈ తామసుల యొక్క ఆ తామస గుణాన్నంతా కూడా జుడేసిన వాడు కదా ఆయన. ఆ నరసింహుడు ఇక్కడ ఎలా ఉంది, ఆ నాలుక వికృతంగా ఆడించి విజృంభించి దూకి దానవేంద్రుణ్ణి వడిసి పట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకున్నాడు. కదలకుండా ఒక గుడుంపట్ల పట్టేసుకున్నాడు. సరకు గొనక లీలాగతిన్ ఉరగేంద్రుండు మూషకంబు నుడిగిన పగిదిన్ నరకేసరి దను నుడిసిన సుర విమతుండు ప్రాణభూం భీతి చుడిబడి ఎనుపా. ఇంకా ఈయన స్థితి ఎలా ఉందో చూడండి. ఒక 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 సర్పం వచ్చి ఒక ఎలకపల్లని ఎలకని పట్టుకుంటే ఒక ఎలకని పట్టుకుంటే దాని స్థితి ఎలా ఉంటుందో ఈ హిరణ్యకశిపుని పట్టుకున్నటువంటి నరసింహ స్వామి చేత పట్టుబడినటువంటి హిరణ్యకశిపుని స్థితి కూడా అలాగే గిలగిల కొట్టుకుంటూ ఉన్నాడు అనమాట. అసలు కాబట్టి ప్రాణభీతి ఉంటుంది కదా పాపం, చిన్న జంతువైనా పెద్దదైనా. అమ్మో ఎలా ప్రాణాలు కాపాడుకోవాలి, ఈ సర్పం బయటకి ఎలా పడాలి అన్నది చూస్తుంది కదా ఆ వేలుక. అలాగైపోయాట. ఆయనేమో పెద్ద విషాన్ని కక్కుతున్నటువంటి నాగేంద్రంలో అయితే ఈ వీడొక వెలకలాగా ఈ హిరణ్యకశిపుడు స్థితి అలా ఉందిట. ఎలా సంహరించాడో రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహింసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహానిపుణాయ ప్రియ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.